సాయంత్రం పోయి ఆవు పడి తీసుకొచ్చి ఇంట్లో గోడకేస్తే తెల్లారి పిడిక అవుతుండే, దాంతో మనం అన్ని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు పిడికలు దొరుకుతలేవు. పిడికలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇప్పుడు సూపర్ మార్కెట్ దొరుకుతున్నాయి పిడికలు. కవర్లు పెట్టి సూపర్ మార్కెట్ పిడికలు అమ్ముతున్నారు, అవి కూడా కెమికల్. కాబట్టి అందుకే ఇప్పుడు వ్యవసాయం కూడా అదే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కెమికల్ తో కూడినటువంటి యూరియా, డిఏపీలు వాడడం వలన ఇవాళ మనం తినే తిండి కూడా పూర్తిగా కలుషితమై ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి శిక్షణ సంబంధించి ఇటువంటి కార్యక్రమంలో పోటీ పరీక్షలు ఇచ్చడం చాలా అవసరం. ఎందుకంటే మనకు కూడా భక్తి బాగా పెరిగిపోయింది. ఈ మధ్య అర్చకులు ఏం చేస్తారంటే, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా బాధలు ఉన్నాయా, మీ కష్టాలు మీ బాధలు దూరం అంటే గోదానం చేయండి అంటారు. అన్నారా? గోదానం చేయంటే ఏం చేస్తామంటే, మనం పైసలు ఎక్కువనే కదా మన దగ్గర, పోయి 10,000 పెట్టి గోవును కొంటాం. మనం మన ఇంట్లో పూజ చేస్తాం, పూజ చేసి ఏం చేస్తాం, తీసుకపోయి రోడ్డు మీద వదిలిపెడతాం. లేకుంటే అటు ఇటు చూస్తాం, మబ్బులు వేస్తాం, గుళ్ళ కట్టేసి చేతులు దుప్పుకుంటాం. ఇది గోదానం. మీరు రోడ్డు మీద వేస్తే ఏమవుతుంది? గోవు ఏం చేస్తుంది? ప్లాస్టిక్ తింటుంది, చెడు వస్తుంది, రోడ్డు మీద పడిపోతుంది. అది ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, గోదానం చేయమంటే నేను 20,000 పెట్టి 30,000 పెట్టి గోవు అనుకున్నమాటి నా సమస్యలు తీరుతాయి, నా కూర తీరుతాయి అనుకుంటుంది తప్ప, నేను కొన్న గోవును తీసుకొస్తే గోవును పూజ చేసి నేనే సాదుకోవాలని చెప్పి ఆలోచన మనిషిలో కూడా వస్తలేదు. ఇది చాలా పొరపాటు. దీనివల్ల పాపం ఇంకా ఎక్కువైతాయి, రోగాలు ఎక్కువైతాయి. మీరు అనుకున్న కోరికలు కాదు, ఇంకా సమస్యలు ఎక్కువైతాయి. దాన్ని మనం గుర్తించాలి. నేను మనం వీడియో చూసిన వాళ్ళు, ఇది కేవలం ఒక మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు. ఇది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఒక మతానికి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు. నేను మన వీడియో చూసిన ఒక 2 months బ్యాక్ ఒక వీడియోలో ఒక ఇస్లాం సంబంధించిన వ్యక్తి, ఇస్లాం సంబంధించిన మత గురువు గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తున్నాడు. గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తుంటే వాళ్ళు పోయి అడుగురు, నువ్వు నమాజ్ ఎందుకు చేస్తున్నావు అంటే, నేను 41 రోజుల పాటు గోమూత్రం తాగిన, తీర్థంలాగా స్వీకరించిన, నాకున్న వ్యాధులు పోయినా కాబట్టి ఆ సెంటిమెంట్ నా లోపల బలపడ్డది కాబట్టి నేను గోవును పక్క పెట్టుకొని నమాజ్ చేస్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది. దీని మతాల పేరును చూసే ప్రయత్నం చేయకండి, వర్గాల పేరు చూసే ప్రయత్నం చేయకండి. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని మతాలు పోటీ పడి ఈ గో సంతతిని కాపాడుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది. అటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో, దేశంలో నిర్మాణం కాబోతుందని వాస్తవం. అది దీన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని, ఇది అవసరం. ఇది పాఠ్యాంశాలలో కూడా ఇలా ఆవు దానికి ప్రాధాన్యత, దానికి ప్రాముఖ్యత ఈ విషయంలో మనకు రాబోయే తరాలకు అందించాలంటే తప్పకుండా దీన్ని పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది. ఈ విషయంలో అందరం కూడా వివరించాల్సిన అవసరం ఉంది. కొన్ని దురదృష్టవశాత్తు పాలకులు, రాజకీయ నాయకులు దీన్ని కూడా ఒక మతం పేరుతో చూసేటువంటి ప్రయత్నం చేయడం ఈ పరిస్థితి ఉత్పన్నది. అందుకే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు, అనేక స్కీమ్స్ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అందించే ప్రయత్నం చేస్తున్నది ఈ గో సంబంధించి. అందుకే వ్యవసాయ అనుసంధాన ఉత్పత్తుల మీద GST కూడా మనం తీసేస్తాం. మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా, 4 కోట్ల జనాభాలో 42 లక్షల పశు సంపద మనకుంది. 42 లక్షలు ఈ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం. కానీ దానిలో 50% పాలివనియే, 50% పాలివని జంతువులే, వాళ్ళే. ఇవాళ 50% ఏదో ఉపయోగపడతాయి, కేవలం భాగ్యనగర్ మాత్రమే ఉపయోగపడతాయి. అందుకే గ్రామంలో డబ్బా పాలైనాయి. కాబట్టి ఈ విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన ఉన్నది. కాబట్టి గో సంతతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గో యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు వాళ్ళ గో రక్షకులు వాళ్ళు అనేక మంది ఈ గో రక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అనుకుంటారు, గోలను కాపాడాలి, గోలను రక్షించాలి, మీరు ఫైట్ చేయాలి అని చెప్పారు. కానీ ఎవరు రోడ్డు మీకు ఎవరు రారు. మళ్ళీ వేయాల్సింది ఎవరు? బజరంగ దళం, హిందూ ఆయనో, విశ్వ హిందూ పరిషత్. కానీ ఇవాళ ఏమైంది పరిస్థితి? గోవులను బలిచ్చి, గోవులను వధించే వాళ్ళ చేతులు తుపాకులు ఉంటున్నాయి. ఎవరైతే గో రక్షణ చేయాలని చెప్పి ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. వాళ్ళ చేతుల తుపాకులు, వీళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి నుంచి మనందరం బయటకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కూడా
ఈ మతం ఆ మతం కాకుండా అందరూ కూడా ఈ గో సంతతిని కాపాడు కోసం గో ప్రాముఖ్యతను సమాజానికి వివరించడం కోసం మనమంతు బాధ్యతగా భావించి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై